హాయ్, మీరు చూస్తున్నారు టాకింగ్ మూవీస్ విత్ ఐ డ్రీమ్. సాధారణంగా టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. ఏదైనా ఒక సక్సెస్ఫుల్ సెన్సేషన్ క్రియేట్ చేయాలంటే దానికి లక్, ఇంకా బ్యూటీ, ఇంకా చాలా యాడ్ చేయాలి. ఏంటి సమయం సందర్భం లేకుండా మాట్లాడుతున్నాడు అని అనుకోకండి, చాలా విషయం ఉంది. నా దగ్గర ఒక స్పెషల్ పర్సన్స్ ఉన్నారు. మేము ఎందుకు కలిసాం ఏంటి అనేది మాటల్లో మీకే తెలుస్తుంది. స్టార్ట్ చేసేద్దాం. వాళ్ళిద్దరూ నా మీద చాలా కోపంగా ఉన్నారు. లోపల చాలా తిట్టుకుని ఉంటారు. నేను ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ నుంచి పులబారుతున్నాను, అప్పుడే అనుకున్నా వీళ్ళు తిట్టుకుని ఉంటారు. ఎలా ఉన్నారు నాగ్? అబ్సల్యూట్లీ వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుప్రీతని అడగక్కల్లా, చూడగానే అర్థమవుతుంది చాలా క్యూట్గా ఉందని. సో క్లోజ్ అక్కడే పెట్టుకోండి. సో ఓకే, సో మీరు సింగర్, ఇప్పుడు డైరెక్టర్ కూడా అయ్యారు. యాక్చువల్లీ డైరెక్టర్ అయ్యాను, సింగర్ అవడానికి ఇండస్ట్రీలోకి వచ్చి డైరెక్టర్గా మారి తర్వాత మళ్ళీ సింగింగ్లోనే బెటర్ అని చెప్పేసి మళ్ళీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. సో ఫస్ట్ సింగర్, యా ఇండస్ట్రీలో వచ్చింది. ఐ వాంటెడ్ టు బి ఎ సింగర్, అవుదామని వచ్చారు. యా దట్ ఆ సింగింగ్ జర్నీలో నన్ను ఒక డైరెక్టర్ని చేసింది ఇండస్ట్రీ. అక్కడ నుంచి సమ్హౌ ఎండెడ్ అప్ బీయింగ్ బోత్ టుగెదర్ అనమాట. అచ్చా, సింగర్లో డైరెక్టర్లు అవడం కొంచెం చాలా తక్కువ ఉన్నారు, కానీ కొంచెం రేర్. సో ఇప్పుడు సింగింగ్ అండ్ డైరెక్షన్ రెండు చేస్తున్నారు. ఎలా ఉంది కెరియర్? అంటే ఇట్ టుక్ ఆఫ్ ఇన్ అ గుడ్ వే. ఐ మీన్ బాగానే స్టార్ట్ అయింది. మూవీ చేసాము, బాగానే స్టార్ట్ చేసాము, బట్ సమ్హౌ ఇట్ డి నాట్ టేక్ ఆఫ్ టు ద ఎక్స్పెక్టెడ్ లెవెల్. అండ్ అక్కడ నుంచి సింగింగ్ కెరియర్ కూడా నాకు మంచి జంప్ దొరికింది, మంచి టీమ్ దొరికింది అండ్ ఆల్. బట్ సమ్హౌ డైరెక్షన్ కెరియర్ కొంచెం వెనకబడేసరికి సింగింగ్ వాజ్ మై కోర్ నాలెడ్జ్ కాబట్టి నేను అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని మళ్ళీ సాంగ్ అనేది డిజైన్ చేసుకుని దాన్ని వీ డైరెక్టెడ్ దట్ సాంగ్. ఫార్చునేట్లీ గాట్ అక్రాస్ విత్ అ గుడ్ టీమ్, ఒక మంచి డిఓపి, ఒక ప్రొడక్షన్ టీమ్, ఒక ప్రొడ్యూసర్ దొరికింది. దేని గురించి వాళ్ళకి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు, మనం దేని గురించి మెయిన్ మాట్లాడుతున్నాం అనేది ఇద్దాం. నిజంగా సింగర్ డైరెక్టర్ అయితే చాలా బాగుంటుంది. డైరెక్టర్ చేస్తూ మధ్యలో పాటలు పాడుతూ ఉంటే టీం అందరికీ చాలా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బాగుంది. ఓకే, ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్తో వీళ్ళు మన ముందుకు వస్తున్నారు, ఒక సింగిల్తో, ఒక బ్యూటిఫుల్ విజువల్తో. అందుకే ఇంత అందమైన అమ్మాయి. యాక్చువల్లీ మీ మమ్మీ మీరు చాలా టిక్టాక్ లైవ్ చేసి చాలా సోషల్ నెట్వర్క్లో ఉండే, అప్పుడు చూసినప్పుడు ఈ అమ్మాయి టక్కన ఏదో ఒక సినిమాలో హీరోయిన్గా కనిపిస్తుందని అనుకున్నాం. ఏదో క్వశ్చన్ కనిపిస్తుంది అంటే ఈ పాటలో హీరోయిన్గా కనిపించేసిందేమో. ఎందుకు? నాకు ఇంట్రెస్ట్ లేదు హీరోయిన్గా, అసలు ఆర్టిస్ట్గా అవుతాను. లైక్ నాకు ఇండస్ట్రీలోకి రావాలని ఉంది, నన్ను నేను చూపించుకోవాలని ఉంది, కానీ హీరోయిన్గా కాదు. ఒక ఆర్టిస్ట్గా ఒక మంచి అంటే చేసేసేదో 10-15 మూవీలు కాకుండా ఒక్క మూవీ గుర్తుండిపోయేటట్టు చేయాలి. అయినా చాలు, అది అలా ఉండిపోవాలి. సో సురేఖవాణి గారి డాటర్. సో చాలా మందికి తెలుసు, మీరు మీ మమ్మీ మీరు చాలా క్యూట్గా చేస్తూ ఉంటారు కాబట్టి ఆ బాండింగ్ చాలా బాగుంటుంది. అండ్ మదర్ డాటర్ రిలేషన్లో ఏం చేసినా టిక్టాక్లోనే కాదు ఏం కానీ అది కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం అందరం. అరే అమ్మ అంటే యాక్టింగ్ కాదు కదా, అలా ఉండడమే, అలా ఉంటాం కాబట్టి అలా ఉంటుంది. మేము సో మమ్మీతో మీరు షూటింగ్లో కదా వెళ్తుంటారా? వెళ్ళేదాన్ని ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అని ఇండస్ట్రీ అంటే కొంచెం ఎందుకు వద్దు. ఏం చదువుతున్నారు? నా 12th అయిపోయింది, తర్వాత 1 year గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ జాయిన్ అవ్వాలి, కరోనా వల్ల ఆగిపోయింది. బై గాడ్స్ క్రేజ్ అంటే బై గాడ్స్ క్రేజ్ అంటున్నాం ఇప్పుడు. థ్యాంక్ గాడ్ అనుకుంటున్నాను. అంటే ఎలాగలాగా నేను ఏదో ఒకటైనా చేసేసి అలా అక్కడ ఉంటానని నాకు తెలుసు అన్నమాట. ఓవర్ కాన్ఫిడెన్స్. సో తన మాటల్లో చెప్పింది ఒక మాట, అంటే ఎక్కువ 20-30 సినిమాలు చేయొద్దు, ఒక్కటి చేసినా బాగా చేయాలని. అలాంటి అంటే అప్పుడు ఈ సాంగ్ చేయమని మీకు అడిగినప్పుడు, ఈ సాంగ్ థీమ్ అది చెప్పినప్పుడు ఇది నేను సాంగ్ విన్నాక నాకు సాంగ్ నచ్చింది. లైక్ ఒక ఫీల్ ఉన్నింది ఆ సాంగ్, అంటే మళ్ళీ వినిపిస్తుంది అన్నట్టు ఆ కాన్ఫిడెన్స్ నాకైతే ఉన్నింది. నేను మా అమ్మకి వినిపించాను, అమ్మకి కూడా చాలా నచ్చింది. నేను ఒకరోజు నా కార్లో వెళ్తున్నప్పుడు, నేను యాక్చువల్లీ కాఫీకి వెళ్తున్నాను, అప్పుడు నాకు పంపించారనమాట సాంగ్. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరు కూర్చోబెట్టి వినిపించా, వాళ్ళకి నచ్చింది. ఓకే, సో ఇదేదో బాగుంది ఫ్రెండ్స్ అందరూ రండి అంటే వాళ్ళు ఏదో తినడానికి పెడతామో అని పిలిస్తే కూర్చోబెట్టి అప్పుడు అందరికీ నచ్చింది. అంటే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకు నచ్చింది. తను ఎలా తెలుసు మీకు? నాకు అంటే కామన్ ఫ్రెండ్స్ ద్వారా సిద్ధు అని చెప్పి మా దగ్గర ఒక అంటే తను ఆల్రెడీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉయ్యాల జంపాల లాంటి మూవీస్ కొన్ని చేశాడు. తనకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా సుప్రీత తెలుసు. మేము అంటే పాట చేయడం బాగానే ఉంది, బట్ మనం అనుకున్నంత ఫీల్ రావాలి అంటే ఫేస్ కూడా బ్యూటిఫుల్గా ఉండాలి అండ్ కొంచెం తెలిసి ఉంటే కూడా పాట ఈజీగా వెళ్తుంది అనుకున్న టైంలో ఒక 2-3 ఆప్షన్స్ చూసినప్పుడు ఫస్ట్ థింగ్ సుప్రీత కాకపోతే వేరే వాళ్ళు అనుకున్నట్టుగా అనుకున్నప్పుడు తనకు రీచ్ అవుట్ అవుతే
ఫార్చునేట్లీ ఇనఫ్ తను చాలా తొందరగా ఒప్పేసుకుంది పాటకి. యాక్చువల్లీ మీరు అనుకున్నది ఫస్ట్ ఖైరాద్దాం అని, తర్వాత ఇంకెవరు అనుకున్నారు, రక్షిత, వీళ్ళందరూ అనుకొని అంటే ఇప్పుడు చెప్పాలి కాబట్టి ఫస్ట్ సుప్రీత అనుకున్నాం, అంటే కైరాధ్వానికి వెళ్దాం అనుకున్నాము. ఎక్కడో ఉంది కానీ యా ఐ మీన్ మేము అనుకున్న కాన్సెప్ట్కి ఒక సింపుల్ బ్యూటిఫుల్ క్యూట్ గర్ల్ కావాలి, దానికి షీ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్. అంటే ఐ మీన్ అబ్సల్యూట్లీ అంటే దానికి కరెక్ట్గా అతుక్కుపోతాయి కదా, అలాగా షీ వాజ్ దేర్. సో ఇట్ వాస్ రియలీ బ్యూటిఫుల్. నేను కూడా తనని అంటే ఫోటోజెనిక్ ఫేసెస్లో బాగా అనిపించడం అనేది ఒక నార్మల్ సినారియో, కాకపోతే తనని డైరెక్ట్గా చూసినప్పుడు కూడా ఐ వాజ్ లైక్ అమ్యూజ్డ్. ఒకసారి తను డాన్స్ ప్రాక్టీస్కి వచ్చినప్పుడు ఓ వా ఓకే అన్నట్టు అనిపించింది. దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్. పాటలో ఉన్న కాన్సెప్ట్ కూడా నిన్ను చూడగానే చాలా లైక్ చూసిన వెంటనే షుడ్ బి లైక్ వావ్, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్, దిస్ ఇస్ ద థీమ్. అసలు పాట ఇట్స్ లవ్ సాంగ్ లేకపోతే? యా, ఇట్ ఈస్ బేసికలీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సాంగ్ అండి. తను అంటే మేము అనుకున్న కాన్సెప్ట్లో దిస్ గాయ్ ఈజ్ జనరలీ వెయిటింగ్ ఫర్ ఒక మంచి అమ్మాయి కోసం. నేను అంటే వాడి లైఫ్ మొత్తంలో వాడు ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే, నేను చేసుకోబోయే అమ్మాయి మాత్రం నేను చూడంగానే నేనే సర్ప్రైజ్ అవ్వాలి, ఇట్ షుడ్ బి ద వే అన్నట్టుగా అనుకుంటాడు. సో అలాంటప్పుడు ఈ అమ్మాయిని చూసినప్పుడు వాడికి సర్ప్రైజింగ్ 2000 ఉంటాయి అంటే ఆ తర్వాత ఇంకో సర్ప్రైజ్ ఉంటుంది. సో బేసికలీ అట్లాంటి ఇంపాక్ట్ ఆ అబ్బాయికి ఇవ్వాలి అంటే ఇట్లాంటి అమ్మాయిని తీసుకురావాలని చెప్పేసి వీవర్ ప్లానింగ్. సో కరెక్ట్గా అలా బుట్టబొమ్మ అనేది కామెంట్ వచ్చింది మన టీజర్కి. సో క్లోజ్లీ షీస్ నైస్. టీజర్కే కామెంట్స్ అంటే సాంగ్కి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎప్పుడు వస్తుంది సాంగ్? మా గురుగారు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు ఆయనకి ట్రిబ్యూట్గా రిలీజ్ చేద్దామని ముందుకు తీసుకొస్తున్నాం. బాగుంది. లిరిక్స్ ఎవరు పాటకి? లిరిక్స్ ఇస్ యాక్చువల్లీ సాజన్ అని ఒక అబ్బాయి రాశాడు. తను హీ వాజ్ జస్ట్ 17 year old తను రాసినప్పుడు పాట. తను అన్ఫార్చునేట్లీ హీ ఎక్స్పైర్డ్ ఇన్ ద లాస్ట్ అక్టోబర్ అనమాట. సో హీ వాజ్ అ వెరీ యంగ్ టాలెంట్. చాలా డాడీ శ్రీనివాస్ గారు అని ఆయన ఒక రైటర్, డాడీ మూవీకి బాగా పెద్ద పెద్ద మూవీస్ రాశారు, బి గోపాల్ గారికి వాళ్ళకి. అలాంటి ఆయన కొడుకు అనమాట. బాగా రాశాడు పాట. అసలు సాంగ్కి సగం బ్యూటీ తన వర్డింగ్సే. యాక్చువల్లీ జానా ఇట్లాంటి వర్డ్స్ చాలా కొలోకియల్గా ఉంటాయి. అంటే చాలా పాటలు రాస్తారా అబ్బాయి అండి? అంటే హీ వాజ్ బిగినింగ్ ఆఫ్ హిస్ కెరియర్, సమ్ హెల్త్ ఇష్యూస్ వచ్చి తను ఎక్స్పైర్ అయిపోయారు. మేము తనని ఎప్పుడైతే మేము ఐడెంటిఫై చేసామో వీ వర్ స్కెప్టికల్. అంటే ఎందుకు ఇట్లాంటి పాట బేసికల్ ఇట్లాంటి ట్యూన్కి ఒక యూనో అనంత శ్రీరామ్ గారు ఇట్లాంటి వాళ్ళతో రాయిపిద్దామంటే మన దగ్గర అంత బడ్జెట్ లేకపోయేసరికి వీ వర్ వెయిటింగ్ ఫర్ సమ్వన్ టు రైట్ ఇట్ టు అవర్ ట్యూన్. మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా చెప్పిన తర్వాత కొత్త అబ్బాయి కదా బ్రో ఎందుకు అది ఇది అని అన్నారు. బట్ సరే ఒక 4 lines రాసి తీసుకురా అంటే తను చాలా యాప్ట్గా రాశాడు. అంటే మేము ఇంకొక సెకండ్ థాట్ రానియకుండా రాశాడు. వీ డింట్ హ్యావ్ ఎనీ కరెక్షన్స్ టు మేక్. సో బాగుందని చెప్పి తనతో మొత్తం పాట రాయించాము. ఫర్ ఏజ్ ఆఫ్ 17 years మేబీ హీ వాజ్ ఎగ్జాక్ట్లీ మెచ్యూర్ ఇనఫ్. అట్లాంటి ఏజ్కి అట్లాంటి లవ్ స్టోరీకి బాగా సెట్ అయిందేమో. బట్ వీఆర్ ఫార్చునేట్ టు హ్యావ్ దోస్ వర్డ్స్ ఫ్రమ్ హిమ్. తర్వాత తను వర్క్ చేశాడు ఇండస్ట్రీలో, పెద్దగా పేరు రాలేదు. బట్ తనకు హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయని అప్పటి నుంచే వీఆర్ నోయింగ్ దాట్. బట్ అన్ఫార్చునేట్లీ తను చనిపోయాడు. ఎప్పుడు అసలు ఈ సాంగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? దెర్ ఇస్ అ ట్రావెల్ అండి. ఈ సాంగ్కి చాలా మంచి జర్నీ ఉంది. 2015 or something when we actually tuned this song. రాసి ట్యూన్ చేసింది అప్పుడు చేసాము. యా, ట్యూన్ చేసాము. అప్పుడు రాయడం ట్యూన్ చేయడం జరిగింది. రికార్డింగ్ అని చేయలేదు, బట్ రఫ్ రికార్డింగ్ చేసి పెట్టాము. మూవీ అన్నా కదా మేము అనుకున్న మూవీకి అనుకొని పెట్టిన పాట. బట్ ఇట్ ట్రావెల్ త్రూ మీ. అంటే నేను ఇన్ గుడ్ అండ్ బ్యాడ్ ఇట్ వాస్ విత్ మీ, నాతో పాటు ఉండింది. అంటే నేను ఎప్పుడైనా నేను ఏం చేశాను రా అనుకుంటే ఫస్ట్ ఈ సాంగ్ విని నేను అబ్బాయి అట్లీస్ట్ ఈ లెవెల్ ఆఫ్ సాంగ్ని మనం బయట పెడితే బాగుంటుంది కదా అని ఒక మ్యాజిక్ క్రియేట్ చేసింది మాత్రం ఈ సాంగ్ నా లైఫ్లో. సో ఫస్ట్ టైం కెమెరా ముందా ఇది? చిన్నప్పుడు ఎప్పుడైనా యాక్ట్ చేశారా? లేదు. తర్వాత నేను జాపీ అనే ఒక మీడియాలో ఐ వర్క్ కాన్సెప్ట్ వీడియోస్. తర్వాత ఇంకా అది వాళ్ళ నా ఫ్యామిలీ లాగానే, ఇంకా అది కాకుండా నేను బయటకు వచ్చి చేసిందంటే వీళ్ళు నాకు ఫస్ట్ డే చాలా భయం అనేది. వీళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, తిడతారా, నేను సరిగా రాలేకపోయింది. దూరం ఉన్నింది లొకేషన్, సో రాలేకపోయింది. కానీ ఎంత బాగా. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, మీరు ఎప్పుడైనా షూట్ పెట్టుకుంటే చాలా లాంగ్లో పెట్టుకోవాలి, అప్పుడు హీరోయిన్ మొదలు రావు. సో అప్పుడు మనకి టెన్షన్ ఉండదు. సో దగ్గర ఇక్కడే పక్కన పెట్టుకున్నారు అనుకోండి, అందరూ వస్తారు, అక్కడ పక్కన కూర్చుంటారు, చాలా కష్టం. సో డైరెక్టర్లో వినండి, మీరు ఎక్కడో లొకేషన్ పెట్టుకోవాలి. బాగా ప్లాన్ చేసి హీరోయిన్ డెఫినెట్గా వస్తుంది, తప్పదు కాబట్టి.
కానీ ఐ హర్ట్ షీజ్ అ స్వీట్ లేడీ. ఐ థింక్ అంటే ఆన్ ద కాంట్రరీ తను వచ్చి ఉంటే బాగుండేది. మాకు కూడా తనకి ఐ మీన్ అది చాలా పెద్ద వచ్చుంటే తను కూడా ఒక మధ్యలో ఎక్కడ నుంచోబెట్టి అటు నడిపించేవాడు. యా అదే అది ఒక ప్లాన్ ఉండొచ్చు. బట్ కానీ యా ఐ హర్ట్ షీజ్ అ వెరీ స్వీట్ లేడీ. అంటే వీళ్ళిద్దరు తినతో మాట్లాడుతున్నప్పుడల్లా షీ టాక్స్ ఎవ్రీ సెకండ్ వర్డ్ షీ టాక్స్ అబౌట్ ఇస్ హర్ మదర్. సో ఆ రిలేషన్ అనేది ఇట్స్ లైక్ వెరీ వెరీ స్వీట్. సో ఐ థింక్ షీ థింక్స్ దట్ షీ ఈస్ హర్ ఫ్రెండ్ ఆర్ సంథింగ్. బెస్ట్ ఫ్రెండ్. ఇంకా తను యాక్చువల్లీ కొన్ని ఫొటోస్లో నాకు ఎందుకో ఈమెనే కొంచెం ఓల్డ్గా కనిపిస్తుంది. బట్ యా ఇట్స్ అ స్వీట్ థింగ్. అంటే ఐ థింక్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ ఐ వుడ్ హ్యావ్ బీన్ మచ్ హ్యాపీయర్ తను వచ్చి తను నాతో ఉండుంటే ఇంకా బాగుండేది. అవునా? ఓకే. ఇప్పుడు సింగిల్ కదా, ఒక సాంగ్ హిట్ అయితే ఆల్బమే క్రియేట్ చేయొచ్చు మీరు. లేదండి, ఆల్రెడీ మనకి ఆల్బమ్ ఉంది. ఐ హ్యావ్ అంటే మూవీకి అనుకున్నాం కాబట్టి ఐ హ్యావ్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఆల్బమ్. ఒక సాంగ్ ఇప్పుడు రిలీజ్ చేసిన తర్వాత వీడియో ఒక సాంగ్ అయింది. ఇంకో 4 songs రెడీ ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు గో అవుట్ ఫర్ షూట్. అండ్ దట్ ఈస్ దీన్ని ఇంకా మేము యాక్చువల్లీ ఇంకోటి ఏంటి అంటే లేటర్ స్టేజ్లో దీన్ని తమిళ్లో కూడా రిలీజ్ చేస్తాము. తమిళ్లో ఆల్రెడీ వీ హ్యావ్ ఫినిష్ ద రికార్డింగ్ పార్ట్, ఫైనల్ మాస్టరింగ్ అవుతుంది. సో ఫార్చునేట్లీ ఇట్ విల్ బీ ఇన్ 2 languages. యా. సో ఇప్పుడు సాంగ్ ఎలా ఉంటుంది? మేల్ అండ్ ఫీమేల్ వెర్షన్స్ ఉంటాయి? లేదండి, ఇది ఓన్లీ మేల్ వర్షన్. అబ్బాయి అమ్మాయి గురించి పాడడం, ఆ అమ్మాయి ఉరుక్కుంటే అక్కడక్కడ తిరగడం అంతే. అబ్బాయి కూడా ఉంటాడు ఇందులో? అబ్బాయి ఉన్నాడు. యా, తను యాక్చువల్లీ ప్రవీణ్ అని, హీజ్ అ డాక్టర్ బై ప్రొఫెషన్. హీజ్ అ అంటే తన బయోలో కూడా రాసుకుంటాడు డాక్టర్, వీక్ డేస్ డాక్టర్ అండ్ వీకెండ్స్ యాక్టర్ అని. కరోనాలో చేశారా ఇంటికి పంపించేసి? డాక్టర్ కదా బెస్ట్, అలా 2 విధాలు ఉపయోగపడతాడని. అంటే సెట్లో డాక్టర్ ఇంకా మళ్ళీ అవసరం ఉండదు. లేదు, రీసెంట్గానే షూట్ చేసామండి. కరోనా రెస్ట్రిక్షన్స్ ప్రోటోకాల్స్ అన్నీ చూసి చాలా కేర్ఫుల్గా తీసాము. క్రూ కూడా ఓన్లీ అరౌండ్ 12 members మాత్రమే క్రూ ఉండి సోషల్ డిస్టెన్సింగ్ చూసుకుంటూ మేకప్ వాళ్ళందరూ పీపీ కిట్స్ వాడి వీ హ్యావ్ టేకెన్ ఆల్ ది ప్రికాషన్స్ టేకెన్. మేము తీసి 15 days పైన అయింది, ఎవరికి కరోనా రాలేదంటే ఆబ్వియస్లీ గుడ్ జాబ్. మర్చిపోయింది అప్పుడే. దూరం పటాన్ చెరువు దగ్గర. సో కార్ ఎక్కి హ్యాపీగా అలా న్యాప్ వేయొచ్చు, లొకేషన్ రాగానే దగ్గర డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళా కదా. అవును, అయినా లొకేషన్ మర్చిపోయావు. గ్రేట్. గూగుల్ తల్లి ఉంది కదా. 1 dayలో షూట్ చేస్తారా? లేదండి, దీనికి మొత్తం 4 days పట్టింది. అంటే మేము ఎక్కడ క్వాలిటీ గురించి అంటే తీసింది కూడా వీ హ్యావ్ షార్ట్ ఇట్ విత్ రెడ్ డ్రాగన్తో తీసాము. అండ్ ఈవెన్ మా కెమెరామెన్ ఆదిత్య లొల్లా అని చెప్పి హీ వర్క్డ్ విత్ బిగ్ సినిమాటోగ్రాఫర్స్. లైక్ అంటే నాకు వెరీ స్పెషల్ మెన్షన్ అబౌట్ పీపుల్ ఐ లైక్ ఇన్ దట్. మీరు నా టీం చుట్టూ ఉన్న వాళ్ళు కూడా no one is like a part-time cameraman or part-time actor or something. Aditya Lolla is a person, he studied DFT after his BTech. అంటే ఐ బిలీవ్ ఎవరైతే ఫిలింని చదువుకోవాలనుకుంటారో దోస్ ఆర్ ద గైస్. అంటే ఇప్పుడు నేను ఒక బీటెక్ చదివి రేపు పొద్దున జాబ్ వచ్చి శాలరీ రావాలనుకుంటాను, కానీ ఫిలిం ఇండస్ట్రీలో నేను బీటెక్ డిఎఫ్టీ చేసినా ఏం చేసినా శాలరీ వస్తుందని నమ్మకం మాత్రం ఉండదు. సో తను చేశాడు అంటే ఇట్ షుడ్ బి అ రియల్ ప్యాషన్ అవుట్ దేర్. ఆ అబ్బాయి కూడా real kudos to that guy. I mean, we are all in the same boat and we are trying to get up in the industry. So I think all of us, మా అందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీగా ఉండాలని చెప్పి మాత్రం 100% we are trying to get it. సో ఫస్ట్ మీరు మీ ఫ్రెండ్స్ అందరూ సాంగ్ విన్నప్పుడు అటువైపు నుంచి వచ్చిన కామెంట్స్ ఏంటి అని ఏమనుకోరు చెప్పండి. ఎలా? నిజంగా బాగుంది. అంటే 10 మందిలో ఒక్కడైనా బాగాలేదు. యాక్చువల్లీ 5 members ఉండే కార్లో, వెనకాల 3 అండ్ నేను ముందు నా ఫ్రెండ్ పక్కన ఉన్నాడు. సో బాగుంది. 4 members కి నచ్చిందా? అందరికీ నచ్చింది. అంటే జెన్యూన్ గా చెప్తున్నాను కదా, అందరికీ బాగుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నాకు చాలా పెద్ద క్రిటిక్స్ అండి. అంటే సిద్ధు అని ఒకత ఉన్నాడు, సందీప్ అని ఒకతను ఉన్నాడు. ఇలా వీళ్ళందరూ అన్ని పనులు చేయించుకుని ఉంటాడు. వాళ్ళు నా ఫస్ట్ క్రిటిక్స్. అంటే నేను ఏదైనా చేసినా ఏదైనా పెట్టినా అది చూసిన తర్వాత లొకేషన్ లో ఉన్నారు. ఎవరో టీం పనిచేస్తారు చాలా ఇటుక పేర్చి అర్థమైంది నాకు. వాళ్ళు దేవర్ ఏబుల్ టు, అంటే వాళ్ళు నాకు ఎక్కడంటే యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ ఫస్ట్ క్రిటిక్ అంటారు కదా, అలాగా వీళ్ళు నా దగ్గర ఉండి ఏదైనా వీడియోలో ఒక వీడియో ఇట్లా ఎడిటింగ్ బాగాలేదంటే ఫస్ట్ ఇంప్రెషన్ వాళ్ళ నుంచి వస్తుంది. అంటే వేరే ఎవరికి పంపించినా అరే బాగుంది సూపర్ ఉంది అంటారు, కానీ అరే అది చేయకపోయేది ఉండే కదా, ఇది ఇట్లా ఉండే కదా, అది చూడు. దట్ ఈస్ వాట్ యు నీడ్. అంటే ప్రతి ఒక్కరు
they'll tell good things about, but the one who is best to you will tell bad things about you. That's more అంటే critical things about you. అది more important అని నా ఫీలింగ్. మ్యూజిక్ ఎవరు ఏదో చెప్తున్నారు చెప్పండి. ఆయన కూడా నాకు కంఫర్ట్ ఇచ్చాడు, మీకు ఏం నచ్చాలంటే చెప్పండి నాకు అని చాలాసార్లు చెప్పారు. మధ్యలో గంట Shooting లో ఏం పడుకోమని పనులు చేశారు చెప్పండి, డైరెక్షన్ ఇలా కాకుండా అన్ని పనులు చేశారు అంతే కదా. చెమట విధించుకోవడం. కాదు, ఇది నేను చెప్పలేదు. ఏంటి ఇది చెప్పమని నేను చెప్పలేదు అంటున్నా. ఏమేమి పనులు చేస్తారు ఈయన? డైరెక్షన్ చేశారు. చాయ్ అంతే. చాయ్. మ్యూజిక్ మ్యూజిక్ సందీప్ కుమార్ అని, సందీప్ కంగుల అని తను తీశాడు. హీజ్ అ సీజన్ గాయ్. అంటే మీరు మూవీకి అనుకున్నప్పుడు ఆయన యా తను హీస్ ఇన్ ద ఇండస్ట్రీ సిన్స్ లాస్ట్ 15 years. Oh. ఆయన వందే మాత్రం గారి శిష్యులలో తమన్తో పాటు ఉన్న టీంలో తను ఒకరు, సందీప్. హీఈస్ నాట్ అ న్యూబీ టు ద ఇండస్ట్రీ. తను అక్కడ నుంచి కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళి కన్నడ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఒక 40 మూవీస్ దాకా చేసి, లేదు మనం తెలుగుకే పరిమితం అవ్వాలని చెప్పి 10 ఏళ్ల క్రితం తెలుగుకి వచ్చి దానిలో నాకు దొరికి అలా చేసి ఇప్పుడు కూడా హీఈస్ అ లాట్. ఐ మీన్ అంటారు కదా కొన్ని ముత్యాలు అలా టైం ఉంటుంది రివ్యూ. యాక్చువల్లీ ఈ 5 songs ఆయన మ్యూజిక్ చేశారు. యా దాంట్లో మీరు ఈ సాంగ్ ని ప్రస్తుతానికి ఈ సాంగ్ వీడియో చేసాము అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్అట్ యాజ్ అన్ ఆల్బమ్. ఇది కంప్లీట్ ఆల్బమ్ లాగానే బయటకు వస్తుంది. నేమ్ ఏంటి ఆల్బమ్? నిన్ను చూడగానే జానా ఈజ్ ద టైటిల్ సాంగ్ అండ్ ద ఇప్పుడు ఈ ఆల్బమ్ song కూడా నిన్ను చూడగానే జానా. యా అని రిలీజ్ చేస్తారు. యా గుడ్. సో ఎడిటర్స్ ఎడిటర్ ఎస్డిఆర్ అని, హీఈస్ అ వెరీ సీజన్డ్ ఎడిటర్. మూవీస్కి కొన్ని చేశారు. అంటే అదే చెప్పారు కదా, నా టీంలో ఎవరు కూడా వాళ్ళు హైపర్ ఏదో వీడికి పని పావస్తుందని తీసుకున్న వాళ్ళు కాదు. పీపుల్ హూ లవ్ ద సాంగ్ విత్ మీ, హూ ట్రావెల్డ్ విత్ మీ ఆల్ టుగెదర్, నాతో పాటు ఉన్నవాళ్ళు, అంటే నాతో వాక్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే తీసుకున్నాం. అంటే అది మాత్రం చాలా కాన్షియస్గా వర్క్ చేశాను. అంటే ట్రావెల్ అయ్యేటప్పుడు నలుగురు ఒకటే బోట్లో ఉండాలంటే నలుగురు ఒకటేలాగా ఆలోచిస్తే తప్ప వీ కెనాట్ రీచ్ ద డెస్టినేషన్. ఫార్చునేట్లీ మ్యాజిక్ హ్యాపెండ్ దట్ ద టీమ్ గాట్ టుగెదర్. అందరూ నాకు తెలిసిన వాళ్ళే, నాకు నేను అనుకున్నట్టుగా ఆలోచించే వాళ్ళే నా దగ్గర వచ్చేసరికి ఐ థింక్ మ్యాజిక్ విల్ బీ క్రియేటెడ్ విత్ దిస్ సాంగ్. చూసారా మీరు సాంగ్ అయిపోయాక? మమ్మీ చూసారా? చూసాం, ఇద్దరం చూసాం, ఏమన్నారు? ఇద్దరికి నచ్చింది. కనీసం అరే నువ్వు ఇక్కడ ఇలా నల్లపోయావా, ఇలా అంటే ఇప్పుడు డైలాగ్ ఉండవు కాబట్టి చెప్తున్నాను, ఇలా ఇవ్వలేకపోయావు అట్లా ఏం చెప్పలేదా అంటే సజెషన్స్? సాంగ్ పర్ఫెక్ట్ గా ఉన్నాక ఇంక ఇలా ఎందుకంటారు? డాన్స్ బాగా కష్టపడి డాన్స్ కూడా నేర్చుకున్నాం. షీఈ్ అ గుడ్ డాన్సర్. అంటే నేను అనుకున్నాను అంటే కానీ నేను అన్కంఫర్టబుల్, లైక్ నేను ఎప్పుడు లైక్ పార్టీస్ లో డాన్స్ చేయటం అవే వచ్చు కానీ నాకు ఇంట్లో కుప్పి గంతులే కానీ బట్ ప్రొఫెషనల్ గా బయట ఎప్పుడు డాన్స్ పెట్టాలి వదిలేయాలి. బట్ ప్రొఫెషనల్లీ డాన్స్ అయ్యలేదు నాకు చాలా భయం వేసింది. నేను చాలాసార్లు అడిగాను అనమాట, ఇప్పుడు ఏంటి పెద్ద స్టెప్లు ఉంటాయా, నేను చేయను నేను చేయను. తను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అదే, ఇప్పుడు డాన్స్ సాంగ్ ఉన్నారా? యా వెరీ కూడా మీరే చేస్తారా? లేదు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే నన్ను డాన్స్ చేయమంటే నేను చచ్చిపోతాను కానీ, అంటే శివ అని తను కూడా హీస్ అన్ అప్కమింగ్ గాయ్. హీస్ ఆల్రెడీ వర్కింగ్ విత్ బిగ్గర్ డాన్స్ డైరెక్టర్స్ ఇన్ ది ఇండస్ట్రీ. తను కూడా మళ్ళీ అప్కమింగ్ గాయ్. మంచి సింపుల్ డాన్స్ స్టెప్స్ ఇచ్చాడు. అంటే కుడోస్ టు హిమ్ బికాజ్ మాకు టైం చాలా తక్కువ ఉంది. తినకి ఫోన్ చేసినప్పుడు సాంగ్ అండి అంటే డాన్స్ ఉంటుందా అని అడిగింది. సో దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్టెడ్. ఆ ఫియర్ అనేది ఉంటుంది. యా అంటే దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్టెడ్. అంటే నాకు డాన్స్ ఉంటుందా అంటే ఓకే వీ హ్యావ్ టు డిజైన్ ఇట్ అకార్డింగ్ టు హర్. సో ఐ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ షీఈ్ నాట్ ఓవర్లీ, అంటే మరీ ఎక్కువగా కష్టపడకుండా బ్యూటిఫుల్గా కనపడాలి. ఎందుకంటే నేను ఇప్పుడు డాన్స్ స్ట్రెస్ నేను ఇచ్చేస్తే ఎక్స్ప్రెషన్ ఎక్కువ కావాలి. కానీ Yeah. మీరు వచ్చినాక మళ్ళీ చెప్పారు తెలుసా, నువ్వు పర్ఫెక్ట్ గా ఎక్కడైనా పర్లేదు, నువ్వు బ్యూటిఫుల్ గా ఉండాలి, టెన్షన్ మాంటేజెస్ ఎక్కువ. డాన్స్ స్టెప్స్ ఉన్నాయి. ఐ మీన్ తనని హీరో కూడా వైజాగ్ నుంచి వచ్చాడు. సో వాళ్ళకి జస్ట్ 3 days టైం ఉండింది ప్రాక్టీస్ చేయడానికి. 3 daysలో కూడా హీ వాజ్ ఏబుల్ టు గెట్ ఇట్ టు దట్ లెవెల్. నేను వెరీ హ్యాపీ దట్ హీ హెస్ డన్. శివ ఈజ్ ద గై హూ డిడ్ ఇట్. చాలా బాగా చేశారు. అంటే అక్కడ కోఆర్డినేషన్ కానీ చాలా బాగా చేశారు. అండ్ అగైన్ ఇట్ ఓన్లీ బికమ్స్ బ్యూటిఫుల్ వెన్ ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ ద సేమ్ మైండ్ సెట్. అట్లా జరిగింది కాబట్టి అవుట్పుట్ కూడా వీ డి నాట్ కాంప్రమైజ్. దేనిలో కూడా ఏ దగ్గర కూడా, అంటే నేను చెప్పాను కదా మా ఫ్రెండ్స్ కూడా ఈ లొకేషన్ చూసి వస్తే ఇంకో 20 kilometers వెళ్తే ఆ లొకేషన్ బాగుంటుందిరా వెళ్దాము, నీకు డ్రైవింగ్ రాకపోతే చెప్పు నేను డ్రైవ్ చేస్తాను, ఈ టైప్లో బాగా పుష్ చేశారు. బట్ వీఆర్ ఏబుల్ టు మేక్ ద ప్రోడక్ట్ అట్ ద క్వాలిటీ దట్ వీ వాంటెడ్. అంటే 4Kలో తీసాము, మంచి కెమెరాతో తీసాము, క్రూ అంతా ఉండింది, వీ యూస్డ్ హైటెక్ టెక్నాలజీ వెన్ వీ యూస్డ్ ఇట్. అన్నీ కూడా ఒక బిగ్ సినిమా పిక్చర్కి వేయడానికి ఏమేం ఎఫర్ట్స్ కావాలో ఆల్ ఎఫర్ట్స్ ఆర్ ఫుల్. సో అక్కడ వీఆర్ సక్సెస్ఫుల్ అని నా ఫీలింగ్. అంటే సాంగ్ బాగా వెళ్ళి జనాలకు నచ్చుతుంది అని నమ్మకం పక్కన పెడితే
మా పార్ట్ వరకు మేమైతే 100% కంటే ఎక్కువ ఇచ్చి దాన్ని సాటిస్ఫై చేసామనే కాన్ఫిడెన్స్ మాత్రం మాకు అందరికీ ఉంది. సో పిఎస్పీకే బర్త్డే స్పెషల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు వస్తుంది. వీళ్ళు నాకు కూడా చూపించలేదు ఆ సస్పెన్స్, ఆ సర్ప్రైజ్ అంతా మనం అప్పుడే చూద్దామని. ఎలా రిలీజ్ అవుతుంది, ఎక్కడ? అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు మధుర ఆడియోస్, మధుర సీతారెడ్డి గారు. ఆయన ఫస్ట్ సాంగ్ వినంగానే అగైన్ ద సాంగ్ వాజ్ ది పైలట్. అంటే నేను తనకు సాంగ్ వినిపించగానే హీ గాట్ లైక్ దిస్. అండ్ అంత పెద్ద మనిషి, అంటే ఇండస్ట్రీలో అంత పెద్ద పేరు, నేనేదో ఇక్కడ వెయిట్ చేస్తున్న క్యాండిడేట్ని ఛాన్సెస్ కోసం, తనకి నేను ఫోన్ చేసిన వెంటనే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సాంగ్ విని ఇమీడియట్గా ఆయన కాల్ బ్యాక్ చేసి అశ్వత్ ఎప్పుడు అనుకుంటున్నావు అమ్మా అని చెప్పి, నేను ఆయనకు చాలా థిన్ టైం లైన్స్ ఇచ్చినా కూడా తను పోర్టల్స్లో వేయడానికి, వింక్, సావన్ వీటిలో వేయడానికి చాలా టైం పడుతుంది. హీ నీడ్స్ సమ్ విండో టు వర్క్ అరౌండ్. చాలా టైట్ టైం లైన్స్లో తన టీంతో పనిచేసి, వరుణ్ అని తన టీంలో ఉన్నవాళ్ళు, దే వర్ కంప్లీట్లీ కోఆర్డినేటింగ్ విత్ మీ అండ్ వీ డిడ్ అ వండర్ఫుల్ అది చెప్పే కదండి. అగైన్ ఎవ్రీ ప్లేస్ వీ సా దట్ మ్యాజిక్ హ్యాపెనింగ్. మధురశ్రీధర్ గారు ఏంటి నాతో మాట్లాడటం ఏంటి, నాతో మాట్లాడి ఆయనకు సాంగ్ నచ్చి లిటరలీ ఒక తమ్నేల్ పెడుతుంటే కూడా అశ్వత్కి నాకు ఈ తమ్నేల్ వద్దమ్మా, ఆ తమ్నేల్ పెట్టు, ఆ తమ్నేల్ అయితే బాగుంటుంది, తమ్నేల్తో అంటే అంత డీటెయిల్గా వెళ్ళి ఆయన నాకు హెల్ప్ చేశారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ సార్. మధురశ్రీధర్ గారు చూస్తే ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ దిస్. ఇట్స్ అ రియల్ గ్రేట్ ప్రివిలేజ్ టు బి ఏబుల్ టు get associated with all these people. సో దట్స్ వాట్ ఇట్ ఇస్. అంటే సాంగ్ చూడగానే మనకు కనిపించేది సుప్రీత అండ్ ప్రవీణ్, కానీ సాంగ్ వెనకాల చాలా టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఉన్నారు అనే విషయం. మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ గారు, మధుర శ్రీధర్ గారు అండ్ నాగ్ డైరెక్టర్ కమ్ సింగర్. మీరే పాడేది వీడియోలో నేను కూడా కల్పిస్తాను, వీళ్ళకి అదే ఏడుపు. నాకు కాదు, అది కావాలనే ప్లాన్ చేస్తారా అది? మరి అంటే కావాలని కాదు, చెప్పారు జనాలు. మీలో ఒక ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు అని తెలియాలి. మాకంటే బాగా దీనికి నేనేమో చెప్పమని చెప్పలేదు. నిజంగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు సార్. ఆ ఎక్స్ప్రెషన్ కే ఏమో రేపు పొద్దున్న సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సుప్రీత దగ్గర చాలా మంది వచ్చి చేయమని అడగకుండా డైరెక్ట్ వెళ్ళి నాకు అంటే ఎక్స్ప్రెషన్ వాజ్ బికాస్ ఆఫ్ వీ లివ్ దట్ సాంగ్. అంటే ఆ సాంగ్ని మేము ఎక్స్పీరియన్స్ చేసాం. అంటే ఇట్ వాజ్ ఆల్ దట్ బ్యూటిఫుల్ ఆల్ ద టైమ్. ఇట్ వాజ్ లైక్ మేమే వింటుండే కదా, విని ఇట్ వాజ్ లైక్ ఓకే దిస్ ఈజ్ వాట్ ఇట్ నీడ్స్ అని అనుకున్నాము. ఇట్ లుక్ గుడ్. ఎడిటర్ కూడా హీ వాజ్ ఇంప్రెస్ విత్ ద ఎక్స్ప్రెషన్స్ దట్ వెర్ దేర్. అది పెట్టాడు ఆయన. దానివల్ల కొంచెం బ్యూటీ యాడ్ చేశానని నేను అనుకుంటున్నాను. బట్ యా, సో సాంగ్ తర్వాత మరి డెఫినెట్గా చాలా అవకాశాలు వచ్చేలా ఉన్నాయి వింటుంటే. సో నెక్స్ట్ రెడీ టు ఎంటరా? అదే అన్నాను కదా, 100 నేను చేయక ఒక్క మూవీ ఒక్కటి చాలు నాకు, అంతే. దట్ గుడ్ నేమ్ స్టోరీ వినగానే ఫిదా అయిపోవాలి, ఆ రేంజ్ లో ఉండాలి. అది కూడా నాకు హీరోయిన్ గా ఏం చేయాలని లేదు, ఒక గుడ్ ఇంపార్టెంట్ సిస్టర్ రోల్, అంటే ఈ రోజుకి గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అని ఉంటాయి కదా, అలాంటిది ఒక్కటి చేసినా చాలు. నేను మమ్మీ చేసిన రోల్స్ మీకు బాగా గుర్తుండిన రోల్ ఏది ఇమీడియట్ గా? నాకు ఈ రోజుకి ఒకటే అనిపిస్తుంది, ప్రస్థానంలో మా అమ్మ యాక్టింగ్ ఎంత నచ్చుతుంది తెలుసా నాకు. అసలు నాకు ప్రస్థానంలో ఇష్టం, రెడీలో ఇష్టం. అంటే మా అమ్మ అన్ని సినిమాలు చేసిన ఈ రోజుకి మాట్లాడుకునేది బొమ్మరిలో, రెడీ. నాకు అలా చెయ్యాలి అని ఉంది అంతే. అవును, చూడగా అరే సురేఖవాణి గారిని చూడగానే ఆ సినిమా ఈ రోజుకి బొమ్మరిలో గురించి మాట్లాడుకుంటారు, మిమ్మల్ని బొమ్మరిలో చేసాం. సో నాకు అట్లా ఒక్క మూవీలో అలా చేయాలని ఉంది అంతే, చాలు. ఆ తర్వాత మూవీలు అవే వస్తాయి. నిజంగా చెప్పుకోదగిన ఒక మూవీ ఉంటే చాలు. లేదంటే ఎక్స్ప్రెషన్ వైజ్ కూడా తను అంటే ఇట్స్ నాట్ అంటే అంత ఈజీ కాదండి. అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి నువ్వు చేసే అనడం అంత ఈజీ కాదు. తను ఇమ్మీడియట్గా ఎక్స్ప్రెషన్ పికప్ చేసుకుంటుంది. అండ్ మోర్ సో ఇట్లాంటి పాట ఇట్స్ అ వెరీ రొమాంటిక్ సాంగ్. అంటే రొమాంటిక్ ఇన్ ద సెన్స్ మెలడీ కాబట్టి తను షీ హ్యాస్ టు రియాక్ట్ టు ఇట్. ఆ అబ్బాయి ఏదో పాడుకుంటూ వెళ్ళిపోతాడు, ఈ అమ్మాయి దానికి రియాక్ట్ అవుతూ ఉండాలి. అది చాలా టఫ్ సిచ్యువేషన్. అంటే ఏడిపించడము, జనాల్ని మంచిగా బ్యూటిఫుల్ అనిపించడము కొంచెం కష్టమైన విధాలు కాబట్టి షీ డిడ్ ఇట్ రియల్లీ వెల్. మేబీ ఇంకొక 4-5 రోజులు అయ్యేదేమో తను సరిగ్గా చేయకపోయింటే, కానీ షీ పిక్డ్ అప్ రియల్లీ వెల్. అంటే ఫోన్ చేసి ఇప్పుడు నువ్వు ఫోన్ పట్టుకొని ఎక్స్ప్రెషన్స్ చూపి అంటే హౌ మెనీ పీపుల్ కెన్ డూ ఇట్. ఫోన్ పట్టుకొని తను ఎక్స్ప్రెషన్స్ చూపించేసింది. దట్స్ హౌ వీ కుడ్ ఈజీలీ డూ ఇట్ ఆల్సో. సో అది చాలా ఇంపార్టెంట్. చేయడానికి ముందు ఎన్నిసార్లు విన్నారు పాట? విన్నాను, వినిపించారు సెట్లో అలా కంటిన్యూస్గా. నాకు ఆయన ముందు రోజు చెప్పి నువ్వు అదే పాట విని, ఇప్పుడు కార్లో నీకు చాలాసేపు వింటూనే ఉండు. బట్ ఆ పాట నాకు ఆ సాంగ్ ఆ షూట్ అయిపోయిన 4 days తర్వాత కూడా నాకు రన్ అవుతా ఉంది. అంటే పాడుకోవడానికి కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ పాట. సార్ నా మైండ్లో రన్ అవుతా కూడా ఉండింది. సరే అయితే ఇప్పుడు నేను సింగర్ నాగ్ని కాకుండా సుప్రీతని అడుగుతా పాడమని, ప్లీజ్.
సింగర్తో ఎవరైనా పాడిస్తారు, నేను ఎప్పుడైనా డబ్బింగే చెప్పాను పాడిస్తారు. అన్నాను, ఇంకా పాట పాడుతాను. మాటలు కూడా ఉన్నాయా? అంటే ఇది ఒక చిన్న స్టోరీ రన్ ఉందండి అచ్చా. తనకి. తనే చెప్పింది డబ్బింగ్ లాస్ట్కి, కొట్టి చేయించాము కానీ పర్లేదు చేసి. సో ఒక స్టోరీలో అంటే సాంగ్ ఒక స్టోరీ రివీల్ ఒక సాంగ్ అంటే నాకు ఐ డెంట్ వాంట్ టు గివ్ ఇట్ స్టాండ్ అలోన్ వ్యూ. అంటే ఇట్లా ఇట్లా కట్ చేస్తే ఆ పాట స్టార్ట్ చేయగానే ఆ అబ్బాయి ఇట్లా ఇమేజ్ అట్లా కాకుండా ఒక స్టోరీ రన్ చేసాము. ఒక డిస్కషన్ లాగా స్టార్ట్ అయ్యి లాస్ట్కి ఈ అమ్మాయిని కలిసి ఈ అమ్మాయి కూడా వాడిని ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఈ అమ్మాయి కూడా అయినట్టుగా ఒక ఎస్టాబ్లిష్ చేసాము. సో దట్ ఇట్ లుక్స్ లైక్ అ కంప్లీట్ ప్యాకేజ్. అంటే ఏదో సాంగ్ వినిపించి బాగుంది కాబట్టి వీడియో షుడ్ నాట్ డిసప్పాయింట్ కాబట్టి అలా మేము ప్లాన్ చేసాము. ఇట్ లుక్స్ లైక్ అ స్టోరీ రన్ అవుతుంది దాని లోపల. గుడ్. సో ఎంత డ్యూరేషన్? 5 minutes. 5 minutes. సో సెప్టెంబర్ 2nd చూడబోతున్నాం అనమాట. చలో చూసిన తర్వాత వీళ్ళుంటే మ్యూజిక్ డైరెక్టర్ గారిని కూడా పిలిచి కాసేపు కూర్చోబెట్టుకొని ఆయన గురించి కూడా మాట్లాడదాం. సో సెప్టెంబర్ 2nd పిఎస్పికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రోజు వస్తుంది. ఎందుకు ఆ రోజే? అంటే ఫ్యాన్స్ 2 types ఉంటారండి. ఒకటి డాన్సెస్ నచ్చి వాళ్ళ మీద క్రేజ్ తోటి ఆయన ఏం చేసినా చేసేద్దాం, ఆయన ఎక్కడికి వెళ్ళినా వెళ్ళిపోదాం అనే ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటారు. కానీ నేను తన మూవీస్ ఖుషి సినిమా అయినప్పుడు ఖుషి సినిమా ఇంటర్వ్యూలో తను అప్పట్లోనే చెప్పాడు, సినిమా చాలా బాగా వచ్చింది, మీరు ఏం చేశారు? సినిమా బాగుందండి, స్టోరీ బాగుంది, కష్టపడ్డాం. తర్వాత వచ్చి మీరు బాగా అనిపించారు సినిమాలో అంటే, నా పని యాక్టింగ్ అండి, నేను బాగా యాక్టింగ్ చేశాను, నాకు అయినంత వరకు నేను బాగా యాక్టింగ్ చేశాను, బాగా వచ్చిందా ఓకే అని. సో ఖుషి లాంటి హైట్స్లోనే ఆయన అంత డౌన్లో ఆయన తీసుకోకుండా క్రెడిట్ మొత్తం టీమ్కి ఇచ్చాడు. అండ్ హీ వాజ్ లైక్ నేను ఉన్నాను అంతే, నేను ఉన్నా బట్ కష్టపడ్డా. అట్లాంటి మనస్తత్వం అనేది నేను వీఆర్ స్టార్టెడ్ తన స్టార్టింగ్ స్టేజెస్ నుంచే చూసి మనస్తత్వానికి నచ్చి ద వే హీ గోస్, అంటే తను ఏ దారిలో వెళ్ళినా ఆ దారిలో ఆ థాట్ ప్రాసెస్ ఉంటుందని నచ్చే కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, తక్కువ మోతాదే ఉండొచ్చు, అందులో నేను ఒకరిని. అంటే నా తను ఏ స్టెప్ తీసుకున్నా ఒక ఆలోచన ఉంటుంది, ఏదో చేసి ఉంటాడు, ఏదో లోపల ఉండుంటుంది అని తన బుక్స్ చదివి, తను చదివే బుక్స్, తను ఫాలో అయ్యే పీపుల్ని బట్టి బయటికి వచ్చిన తన మెథడాలజీకి, తన లైఫ్ స్టోరీని ఇన్స్పైర్ అయ్యి వచ్చిన ఫ్యాన్స్లో నేను ఒకరిని. సో తన బర్త్డే విల్ బి ఏ ట్రిబ్యూట్. అంటే ఐ వెయిటెడ్ ఫర్ దిస్. అంటే దీన్ని ఇంకో 15 రోజుల ముందే రిలీజ్ చేయొచ్చు, బట్ వీ వాంటెడ్ టు బీ ఆన్ హిస్ బర్త్డే సో దట్ సార్ మేము కష్టపడ్డాము, మీలా కష్టపడతాము, కష్టపడిన తర్వాత రిజల్ట్ దేవుడు ఇస్తాడు అన్నట్టుగా ఒక ఫీలింగ్తో ఉండిపోదామనే ఇన్స్పిరేషన్తో చేశాను. ఎడిటింగ్ ఇవన్నీ లేట్ అయ్యి ఏ సెప్టెంబర్ 10th అయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేసేవాళ్ళ? అభిమానం అలా ఉంటుంది. సో చలో మరి సెప్టెంబర్ 2nd మనం ఆ సాంగ్ చూద్దాం. సో సుప్రీతకి అయితే డెఫినెట్గా ఫిదా అవుతామని అనిపిస్తుంది, బట్ ఇంకెక్కువ చెప్పట్లేదు. ఆల్ ది బెస్ట్ సుప్రీత, ఆల్ ది బెస్ట్ సార్. డైరెక్టర్గా, యాక్టర్గా, సింగర్గా, మేబీ మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్లు అందరూ మ్యూజిక్ చేస్తారు. చాలా చాలా బతుకులేము నేను పాడు చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో అందరికి నమస్తే, నేనే మీ బిత్తిరి సత్తి. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. For more updates, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please subscribe to iDream.